అందరికీ ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 139th డే, నిన్న 138th డే. నిన్న శ్రీనగర్ బేస్ క్యాంప్లోనే ఉన్నా. యాక్చువల్గా నిన్న మొహరం శ్రీనగర్ మొత్తం బంద్ అనమాట. నిన్న పహల్గామ్ వెళ్ళే బాల్తాల్ వెళ్ళే కాన్వాయ్లు కూడా మధ్యాహ్నం వదిలిండ్రు బస్సెస్. సో నిన్న నేను లదాఖ్ వెళ్ళలేకపోయినా, నిన్న బేస్ క్యాంప్లోనే ఉండి ఈరోజు పంతాచౌక్లో అనమాట శ్రీనగర్ బేస్ క్యాంప్. పంతాచౌక్ నుండి టీఆర్సీకి వచ్చి, యాక్చువల్గా శ్రీనగర్లో డైరెక్ట్ లేకి టీఆర్సీలో దొరుకుతాయి అనమాట బస్సెస్. కానీ నేను పంతాచౌక్ నుండి టీఆర్సీకి వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోయింది. ఫుల్ ట్రాఫిక్. నేను పొద్దున్నే బయలుదేరినా కానీ ఫుల్ ట్రాఫిక్. అది ఆర్మీ వెహికల్స్ ఉంటాయి కదా, అవి వెళ్తుండే అనమాట. ఫుల్ ట్రాఫిక్. ఇంకా అసలు అందులోనే ఇరుక్కుపోయినా నేను. బస్సు వెళ్ళిపోయింది. కథం. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా కార్గిల్ వరకు వెళ్దామన్నా కూడా ఒక్కటే బస్సు, రోజు ఒకటే బస్సు వెళ్తుందంట. అది కూడా పొద్దున 7కి వెళ్తుంది. కార్గిల్కి వెళ్దామన్నా కూడా బస్సు లేదు, ట్యాక్సీ వెళ్తుంది. ట్యాక్సీ 1500. ఏం చేయాలా? 1500 అంటే నాకు అర్థం కాలేదు. కార్గిల్ వరకు 1500, మళ్ళీ కార్గిల్లో స్టే చేయాలి, మళ్ళీ కార్గిల్ నుండి లేకి మళ్ళీ ఏం అర్థం కాలేదు. సరేలే బేస్ క్యాంప్కి వెళ్ళిపోయి రేపు వెళ్దాము అని అనుకున్నా. డైరెక్ట్ లేకి బస్లోనే టికెట్ తీసుకొని, టికెట్ ఈరోజే తీసుకుందాం అనుకున్నా. హోటల్కి పోయి తినేసి అక్కడనే కూర్చున్నాను అనమాట. 11 తర్వాత టికెట్ ఇస్తామనేసరికి సరే అని చెప్పి, అయితే కార్గిల్ వెళ్ళే ట్యాక్సీ ఏమో ఫుల్ అయిపోయింది. ఒక సవారీ ఉందనమాట. 1500 చెప్పిండు కదా. 1500 అయితే నేను ఇయ్యను, ఓన్లీ కార్గిల్కి 1500 అని అంటే, మరి ఇది వెహికల్ కదా, క్యాబ్ కదా అని చెప్పేసి అన్నాడు. ఆయనకేమో ఒక సవారీ బాకీ. వాళ్ళది నెంబర్ ఎట్లా అంటే 6 డేస్కి అట్లా వస్తుందంట. ఫుల్ అయితేనే వాళ్ళు వెళ్తారు. ఇక అట్లనే కూర్చున్న గంట సేపు. మళ్ళీ ఆయననే పిలిచి 1000 లాస్ట్ అని చెప్తే, 1000 కూడా కాదు 800 ఇస్తా అని చెప్పిన. 800 అంటే ఆయన 800 కాదన్నాడు. సరే ఇంకా 900కి ఫైనల్గా కార్గిల్ రీచ్ అయిపోయి, మళ్ళీ కార్గిల్ నుండి లేకి రేపు పొద్దున బస్సు. టికెట్లు లేవు, బస్ టికెట్లు అయిపోయినాయి. రూమ్ అడుగుతానేమో 1500. సింగిల్ బెడ్వి లేవు, డార్మిటరీస్ లేవు, డబల్ బెడ్వే. బెడ్ ప్రకారం ఉంటాయంట రూమ్స్, కాకపోతే మెయిన్ బజార్ లోపలికి వెళ్ళాలంట. అయితే లేక్ వెళ్ళే ట్యాక్సీ ఏమన్నా ఉందా అని చెప్పేసి అడిగిన అనమాట. ఎందుకంటే ఈరోజు స్టే చేసి 1500, మళ్ళీ రేపు పొద్దున బస్కి టికెట్ లేదు. మెయిన్ థింగ్ అది. మళ్ళీ ఎట్లయినా ట్యాక్సీలోనే పోవాల్సి వస్తుంది. అదేదో ఇప్పుడే లేక్ డైరెక్ట్ ఉంటే ట్యాక్సీలో వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి నేను అడిగితే ఈ వెహికల్ వెళ్తుంది అనమాట. ఈ వెహికల్ ఎందుకు వెళ్తుందంటే, రేపు పొద్దున ఈ అంకుల్కి ఎయిర్పోర్ట్ దగ్గర పికప్ చేసుకోవాలంట ఎవరినో, అంటే ఐ మీన్ కస్టమర్స్ని ఇట్లా. కాబట్టి ఈయన వెళ్తున్నాడు. ఇంకా నేను కూడా ఇదే వెహికల్ వెళ్ళిపోతున్నా. సీదా లేక్ వెళ్ళిపోవచ్చు కదా, ఒక రోజు కూడా వేస్ట్ అవ్వదు. ఎట్లైనా పోయి స్టే చేయాల్సిందే. అదేదో లేకి పోయి స్టే చేయడం బెటర్ కదా. ఆ 1500 ఏదో ఇక్కడ పెట్టచ్చు నేను లేకి. కార్గిల్ నుండి లేకి 1500 అనమాట ట్యాక్సీలో. అందుకని చెప్పేసి ఇట్లా వెళ్తున్నా. అసలు లదాఖ్ ఎంత బాగుందంటే, నేను నిజంగా చూసి షాక్ అయిపోతున్నా. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు ఇది మన ఇండియాలోనే ఉందా ఇంతకీ అని అనిపిస్తుంది. అంత బాగుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వ్యూస్ అయితే అసలు అట్లనే చూసుకుంటూ ఉండొచ్చు, అంత బాగుంది. అందరూ బైక్లు వేసుకొని మరీ రైట్లోకి వస్తారు. క్రేజీ అంటే క్రేజీ ఉంది. లదాఖ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతామో కాశ్మీర్ నుండి, అప్పటి నుండి వ్యూస్ ఉంటాయి చూడు, వేరే లెవెల్. ఇంకా కార్గిల్ నుండి ఇంకా అదిరిపోతాయి. ఇదిగోండి ఇక్కడ ఎంత బాగుంది చూడండి. ఇంతకంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉన్న లొకేషన్స్ కూడా నేను చూసిన. స్టార్టింగ్ అసలు మొత్తం నేనైతే షాక్ అయిపోయినా, ఇంత బాగుంది ఏంది అని చెప్పేసి.